హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జన కార్యక్రమం ముగిసింది. దీంతో ఆ ప్రాంతంలో క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సాగర్ సహా పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. వినాయక నిమజ్జనం పూర్తి కావడంతో ఇటు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులు హుస్సేన్ సాగర్ క్లీనింగ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సో వ్యర్థాల తొలగింపు ప్రాసెస్ ప్రస్తుతం కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలోనే పూర్తిగా ఈ చెత్త చెదారంతో పాటు ఏదైతే పూజా సామాగ్రి ఈ ఇతర వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించే విధంగా ఇప్పటికే ఇటు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీకి అధికారులకు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఇందులో భాగంగానే ఇటు హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే క్రైన్ నెంబర్ 4 దగ్గర ఉన్నానో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మనం చూడొచ్చు వ్యర్థాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపు 15,000 టన్నుల డిబ్రీస్ ఏదైతే ఉందో వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించే విధంగా ఇప్పటికే హెచ్ఎండి అధికారులు చర్యలు ప్రారంభించారు. సో గత ఏడాది చూసుకుంటే దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల చెత్త చెదారం దాంతోపాటు వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించారు. సో ఈసారి అంతకంటే ఎక్కువగానే అంటే ఒక హుస్సేన్ సాగర్లోనే దాదాపు 90,000 నుంచి 1,00,000 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి కాబట్టి సో ఈ వ్యర్థాలన్నింటినీ తొలగించడం అయితే కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇటు జేసీబీలు ఇటాచీల సహాయంతో ప్రస్తుతం అంతా కూడా వ్యర్థాలను అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం దాదాపు 8 జేసీబీలు 15 టిప్పర్లు 5 ఫ్లోటింగ్ ట్రష్ కట్టర్లు దాంతోపాటు 160 మంది సిబ్బందితో ఇటు హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ని ఇటు హెచ్ఎండి అధికారులు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ఇటు హెచ్ఎండిఏ తొలగించింది. సో రేపు ఉదయం వరకు కూడా ఈ వ్యర్థాల తొలగింపు అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అయితే ఇటు హెచ్ఎండిఏ అధికారులు చేపట్టారు. దాంతోపాటు లోపల పనులన్నీ కూడా హెచ్ఎండిఏ చేపడితే బయట క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇటు జీహెచ్ఎంసీ చేపడుతుంది. దాదాపు 5,000 మంది సిబ్బందితో ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి దాంతోపాటు ఇటు పీపుల్స్ ప్లాజా ఈ 4 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఇటు జీహెచ్ఎంసీ క్లీనింగ్ మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మనము చూస్తున్నాం ఏదైతే వ్యర్థాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ క్లీనింగ్ మీద అధికారులు దృష్టి పెట్టారు. ఇటు హెచ్ఎండిఏ ప్రత్యేకంగా ఏదైతే ఎక్కడికక్కడ కూడా ఈ తొలగింపు ప్రక్రియ చేపడుతుంది. మనం చూస్తున్నాము జేసీబీల సహాయంతో ఇటు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగినటువంటి ఆ ప్రాంతం దగ్గర కూడా ప్రస్తుతం అక్కడ కూడా ఏదైతే వ్యర్థాల తొలగింపు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా 230 మెట్రిక్ టన్నుల అదనంగానే వ్యర్థాలు పెరిగినట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. సో ఆగస్టు నెలలో చూసుకుంటే దాదాపు రోజుకు సగటున 7,900 మెట్రిక్ టన్నులు అంటే రోజుకు వచ్చేసి దాదాపు 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అధికంగా సేకరించారు. సో గడిచిన మంగళ బుధవారాల్లో నిమజ్జనాల సందర్భంగా వెళ్ళినటువంటి వ్యర్థాల సేకరణ కూడా ఇంకా పూర్తి కాలేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు కలర్ పేపర్ షార్ట్స్ వినియోగించొద్దని జీహెచ్ఎంసీ అధికారులు కోరినా కూడా భక్తులైతే పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. రోడ్డు నిండా కూడా ఆ వ్యర్థాలే పోగయ్యాయి. సో వాటిని తొలగించేందుకు పారిశుద్ధ కార్మికులు రేయింబగలు పనిచేస్తున్నారు. సో మనము చూస్తున్నాము ఇటు వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం అయితే ఈ క్లీనింగ్ మీద దృష్టి పెట్టారు. మనం చూస్తున్నాము మొత్తం కూడా ఇటు పూజా సామాగ్రి వ్యర్థాలు కానివ్వండి దాంతోపాటు ఇటు ఇనుము ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా తొలగింపు అయితే కొనసాగుతుంది. ఓవైపు హెచ్ఎండిఏ మరోవైపు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ కూడా ఇటు హుస్సేన్ సాగర్లో ఎక్కడ కూడా వ్యర్థాలు లేకుండా ఆ హుస్సేన్ సాగర్ క్లీనింగ్ మీద అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఇటు ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి ట్యాంక్ బండ్ కానివ్వండి దాంతోపాటు ఇటు పీపుల్స్ ప్లాజా జలవిహార్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వద్ద కానీ ఎక్కడికక్కడ కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా జేసీబీల సహాయంతో ఇటు ఎక్కడికక్కడ కూడా క్లీనింగ్ అయితే కొనసాగుతుంది. మరోవైపు తొలగించినటువంటి వ్యర్థాలను వెంటనే ఆ టిప్పర్లో వేసి దాన్ని వేరే ప్రాంతాలకు తరలించే విధంగా కూడా ఇప్పటికే ఇటు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున కూడా సిబ్బందిని కేటాయించి ఈ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఆంధ్రజ్యోతి.